ఆదికాండం 26వ అధ్యాయం. బాగా మీరు వాక్యాన్ని వినాలి శ్రద్ధగా. ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడబోతున్నాడు. ఆదికాండం 26:1. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశములో. చూసారా, నవ్వుకేమొచ్చింది చెప్పండి, నవ్వుకేమొచ్చింది? కొన్నిసార్లు విశ్వాసులుగా మనకు కూడా ఏమొస్తాయి? కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కలవరాలు వస్తాయి. నవ్వుకి కరువు వచ్చింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 13 కరువులు ఉన్నాయి. రాసుకోండి, చెప్తాను మీరు. అందుకని బైబిల్ తెచ్చి మీరు ప్రతి ఆదివారం వచ్చేటప్పుడు బైబిల్తో నోట్బుక్ పెన్నుతో రావాలి. ఇవన్నీ చాలా విలువైన విషయాలు. ప్రతి ఆదివారం మీకు దొరికే ఈ సందేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆ భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మీరు వందనాలు చెల్లించాలి. చాలా కష్టపడి దేవుని వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను నేను. కాబట్టి ఇది ఒక బైబిల్ కళాశాల. ప్రతి ఆదివారం మీరు చక్కగా నోట్బుక్తో కూడా రావాలి. బైబిల్లో 13 కరువులు ఉన్నాయి. మొదటి కరువు అబ్రహాము దినాల్లో ఒక కరువు వచ్చింది. అబ్రహాము దినాల్లో. రెండవది ఇస్సాకు దినాల్లో ఒక కరువు వచ్చింది. మూడవది యాకోబు దినాల్లో ఒక కరువు వచ్చింది. నాలుగవది న్యాయాధిపతులు ఏలిన దినాల్లో. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట చూస్తాం. న్యాయాధిపతులు ఏలిన దినాల్లో దేశంలో కరువు వచ్చింది. నాలుగవది. ఐదవది దావీదు కాలంలో కరువు వచ్చింది. ఆరవది ఏలియా కాలంలో కరువు వచ్చింది. ఏడవది ఎలీషా దినాల్లో 3 కరువులు వచ్చినాయి. కాబట్టి 7, 8, 9 3 కరువులు ఎలీషా దినాలు వచ్చినాయి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో కరువు వచ్చింది. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో కరువు వచ్చింది. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయంలో ఎలీషా దినాల్లో 3 కరువులు వచ్చినాయి. తర్వాత 10వది సిద్కియా రాజు కాలంలో కరువు వచ్చింది. 11వది నెహెమ్యా దినాల్లో కరువు వచ్చింది. 12వది తప్పిపోయిన కుమారుడు దూర దేశములో కరువు కలుగగా తప్పిపోయిన కుమారుడు సంఘటనలో ఒక కరువు వచ్చింది. పౌలు రోమా పత్రికలో పౌలు దినాల్లో కరువు వచ్చింది. ఈ 13 కరువులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఎన్ని కరువులు ఉన్నాయి బైబిల్లో? 13 కరువులు. 13 కరువులు. ఈరోజు ఆదికాండం 26వ అధ్యాయం చూడండి, నేను చదువుతాను చక్కగా. కరువు వచ్చింది. నవ్వుకేమొచ్చింది చెప్పండి, గట్టి చెప్పండి. నవ్వుకేమొచ్చింది? విశ్వాసులకు కూడా ఏమొస్తాయి? కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇస్సాకు అంటే నవ్వుకి కరువు వచ్చింది. నవ్వుకు కరువు వచ్చింది. దేవుని బిడ్డలకు కూడా కరువులు వస్తాయి. చూడండి ఆ కరువులు ఏం జరిగింది చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. 5వ వచనం. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. ఇస్సాకు గెరారులో నివసించెను. 6, 7 వచనాలు. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడు. హల్లెలూయా. ఇక ఇటు వినండి, బాగా వినండి. ఉపోద్ఘాతంగా 3 విషయాలు చెప్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. బాగా వినాలి. నవ్వుకి కరువు వచ్చింది. కరువులో ఏం చేశాడు ఇస్సాకు? ఏం చేశాడు? కరువులో దేవుని మాట విన్నాడు. హల్లెలూయా. కరువులో దేవుని మాట విన్నాడు. దేవుడు అన్నాడు, నీవు గెరారులోనే నివసించాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. కరువులు వచ్చినాయని పారిపోకూడదు. విశ్వాసికి కష్టం వచ్చిందని పారిపోకూడదు. విశ్వాసికి కరువు వచ్చిందని పారిపోకూడదు. కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి, దేవుని బిడ్డలకు కరువులు వస్తాయి. కరువులో ఇస్సాకు దేవుని మాట విన్నాడు. ఎంతమంది
మీ కరువులో దేవుని మాట వింటున్నారు, మీ కష్టకాలంలో దేవుని మాట వింటున్నారు. కొన్నిసార్లు కరువులు వచ్చినప్పుడు కొంతమంది తీసుకునే నిర్ణయాలని తెలుసా? పారిపోదాం, వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం. కాదు, పారిపోవటం సమస్యకు పరిష్కారం కాదు, కాదు, కాదు. వెళ్ళిపోవటం సమస్యకు పరిష్కారం కాదు. అక్కడే ఉండి జయించాలి, కరువులోనే ఉండి జయించాలి. ఇస్సాకు కరువులో దేవుని మాట విన్నాడు. కరువులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు దేవుని మాట వినాలి. కరువు వచ్చిందని రూతు గ్రంథం 1వ అధ్యాయం చూడొద్దులేండి. ఒక కుటుంబం నయోమి ఏం చేసింది? తన భర్తను పిల్లలను తీసుకొని బెత్లెహేము విడిచి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. కుటుంబం అంతా పతనం అయిపోయింది. చూసారా? కష్టం వచ్చిందని, కరువు వచ్చిందని దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోతే ఇంకా సమస్యలు అధికమవుతాయి. ఇస్సాకు ఏం చేశాడు? కరువులో దేవుని మాట విన్నాడు. చెప్పండి. మొదటిగా కరువులో నవ్వుకి ఏమొచ్చింది? కరువు. రెండవది నవ్వుకి కలవరం వచ్చింది. నవ్వుకి కలవరం వచ్చింది. ఆ దేశ రాజు చూశాడు శారముని, రిబ్కా చక్కనిది. కలవరం వచ్చింది. అమ్మో, ఈ మనుషులు భయంకరమైన వ్యక్తులు, నిన్ను నా భార్య అని చెప్పను, నా చెల్లి అని చెప్తాను, నా సహోదరి అని చెప్పు నువ్వు కూడా. చూడండి, పరిస్థితులను బట్టి అబద్ధం ఆడాల్సి వచ్చింది. కలవరం వచ్చింది. ఇస్సాకుకి నవ్వుకి కలవరం వచ్చింది. ఒక విషయం నేను రాసుకొని వచ్చా, మీతో చెప్తా. నిజము పలికేవాడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పని లేదు. అబద్ధం ఆడేవాడు ప్రతీదీ ఏం చేయాలి? జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. నిజం పలికేవాడు ఎప్పుడు నిజం పలికేవాడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అబ్రహాం అక్కడ అబద్ధం ఆడాల్సి వచ్చింది, ఇస్సాకు అబద్ధం ఆడాల్సి వచ్చింది. నవ్వుకి కలవరం వచ్చింది. భయంతో అబద్ధం ఆడాడు. అబద్ధమాడి భయపడ్డాడు. పాప ఆ సహోదరని చెప్పు, కలవరపడ్డాడు. నవ్వుకి కష్టం వచ్చింది. రెండవది నవ్వుకి కలవరం వచ్చింది. మూడో మాట చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము, ఏ సంవత్సరం అది? కరువు సంవత్సరం. చెప్పండి, ఏ సంవత్సరం? మూడవది ఏందో తెలుసా? నవ్వును చూసి కరువే నవ్వింది. హల్లెలూయా, హల్లెలూయా. నవ్వును చూసి కరువే ఏమైంది? నవ్వింది. ఇస్సాకు ఆ కరువులోనే విత్తనం వేసి ఎంత ఫలం పొందాడు? 100 ఫలం. హల్లెలూయా. 100 దీవించబడ్డాడు. కరువులో కరువే నవ్విందంట. కరువే నవ్వింది. నిన్ను చూసి కరువే నవ్వాలి. చూసారా ఇస్సాకు జీవితం ఎంత గొప్పదో? నవ్వుకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువులో ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు. నవ్వుకి ఏమొచ్చింది? కలవరం వచ్చింది. కలవరం ఏమో ఆడాడు? అబద్ధం ఆడి భయపడ్డాడు. నవ్వుకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువే నవ్వును చూసి ఏమైంది? నవ్వుకుంది. కరువే నవ్వింది. ఇస్సాకును చూసి కరువే నవ్వింది. ఎందుకంటే ఆ కరువు సంవత్సరంలోనే ఇస్సాకు విత్తనం వేసి ఎంత ఫలమో? 100 ఫలం. హల్లెలూయా. ఎంత ఫలము చెప్పండి? 100 ఫలము. 100గా దీవించబడ్డాడు. ఈరోజు నా ఆశ ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ, మనందరం, లైవ్లో చూస్తున్న వారు ఎవరైనా కరువులోనే, కష్టములోనే 100గా ఆశీర్వదించబడుదుముగాక. 100గా ఆశీర్వదించబడుదుముగాక. కరువులోనే, కష్టములోనే ఎంత 100గా ఫలము పొందుదుముగాక. ఇస్సాకు కరువులో ఫలించాడు. అందుకని ఈరోజు మన అంశము కరువులో ఏం చేయట చెప్పాలి. ఇంకాస్త గట్టిగా చెప్పాలి. కరువులో ఏం చేయాలి? ఫలించాలి. కరువులో ఫలించటానికి ఇస్సాకు కరువులో విత్తనం వేసి, కరువులు వచ్చినప్పుడు ఎవరైనా విత్తనాలు వేస్తారా? ఎవరైనా చూసారా మీరు? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరము విత్తనం వేసి, అంటే
కరువు సంవత్సరంలోనే విత్తనం వేసి ఎంత ఫలమో చూసారా, కరువులో ఫలించాడు. ఇస్సాకు కరువులో ఫలించడానికి 5 విషయాలు ఈరోజు దేవుని వాక్యంలో మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు నువ్వు నీ కుటుంబం కరువులో కష్టంలో ఫలించాలంటే, పాస్టర్ గారు మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, మా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, కరువు ఉంది, కరువే మిమ్మల్ని చూసి నవ్వేటట్టుగా మీ జీవితం ఉండాలంటే, కరువులో ఫలించాలంటే మనం చేయాల్సిన 5 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్య వెలుగులో జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది రాసుకోండి. కరువులో ఫలించాలంటే మొదటి సూత్రం కరువులో నేను నా కుటుంబం ఫలించాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు? కష్టంలో ఫలించాలంటే, పరిస్థితులు భిన్నంగా ఉన్న ఫలించాలంటే మేమేం చేయాలి పాస్టర్ గారు? రాసుకోండి. ఆదికాండం 26వ అధ్యాయము 16 నుంచి నేను చదువుతున్న చూడండి. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి, చూసారా, కరువులో ఫలించాలి అంటే బావులను త్రవ్వించాలి. రాసుకోండి మొదటి మాట, బావులను త్రవ్వించుట. ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? ఫిలిష్తీయులు పూడ్చివేసిన బావులు తిరిగి ఏం చేశాడు? త్రవ్వించాడు. 18వ వచనం, అతడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి, చెప్పండి, తిరిగి. కరువులో ఫలించాలంటే బావులు తవ్వించాలి. బావులు తవ్వించడమే కాదు, అబ్రహాము వాటికి ఏ పేరు పెట్టాడో ఆ పేర్లే పెట్టాడు. అది మొదటి సూత్రం. కరువులో ఫలించాలంటే వాక్యం అనే బావులు త్రవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అనే బావులు తవ్వాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం లేకుండా నువ్వు ఎక్కడ ఫలించలేవు. దేవుని వాక్యంలో ప్రభువుకు పెట్టిన పేరేంటో తెలుసు? ఇర్మియా గ్రంథంలో, నా ప్రజలు జీవజల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. నా ప్రజలు జీవజల ఓటనైన నన్ను విడిచిపెట్టారు కదా. దేవుని వాక్యం అనే బావులు త్రవ్వాలి. కరువులో ఫలించాలంటే దేవుని వాక్యం అనే బావులు త్రవ్వాలి. దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. అప్పుడే కరువులో కూడా నువ్వు ఫలిస్తావు. చాలామంది ఫలించడానికి ఒక సూత్రం ఏంటో తెలుసా? అడ్డదారులు దొక్కటం. అడ్డదారులు దొక్కితే జీవితంలో ఎప్పుడు ఎదగలేవు, అభివృద్ధి చెందలేవు, ఆశీర్వదించబడలేవు. కరువులో ఫలించాలంటే, కష్టంలో ఫలించాలంటే వాక్యం అనే బావులు తవ్వాలి. తవ్వుతున్నావా? వాక్యం తవ్వుతున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యానికి లోబడి జీవిస్తున్నావా? యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతాం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. దేవుని వాక్యం కరువులో ఫలించాలంటే వాక్యం అనే బావులు త్రవ్వాలి. వాక్యాన్ని చదువుతున్నావా? కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఏం వాక్యం చదివేంలేండి పాస్టర్ గారు, ఏం వాక్యం చదివేంలేండి, ఏం వచ్చేవిలేండి ప్రార్థనకి, ఏం కూర్చునేవిలేండి, ఏం మాటలు వినేవిలేండి, మాకున్న కష్టాలు, మాకున్న సమస్యలు అన్నీ ఇన్ని కాదండి. నువ్వు మొదట ఫలించాలంటే, కరువులో ఫలించాలంటే, ఇస్సాకు ఫలించినట్టుగా ఫలించాలంటే, నూరంతలుగా ఫలించాలంటే వాక్యం అనే బావులు త్రవ్వు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు. బావులు త్రవ్వటమే కాదు, రెండో మాట ఏం చెప్పాను? అబ్రహాము వాటికి ఏ పేర్లు పెట్టాడో ఆ బావులకి ఆ పేర్లే పెట్టాడు కదా. అబ్రహాము అంటే వాక్యం ఏదైతే పాపమని చెబుతుందో దానికి ఏమని పెట్టాలి? పాపమే.
పాపము బలహీనత కాదండి. కొంతమంది ఈ రోజులు ఏమనుకున్నారు తెలుసా? అది ఆయన బలహీనతలేండి పాస్టర్ గారు. పాపము బలహీనత కాదు, పాపము పాపమే. పాపము చేయు ప్రతి వానికి మరణము మరణమే. అదే అగ్నిగుండము. అదే పేర్లు పెట్టడం అంటే. అబ్రహాము వాటికి ఏ పేరు పెట్టాడో మరలా ఇస్సాకు అదే పేర్లు పెట్టాడు, అదే పేరు పెట్టాడు, మార్చలా. వాక్యం ఏది చెబుతుందో ఇది పాపం, అబద్ధం పాపం, మోసం పాపం, దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, కామపు తలంపులు పాపం, ఏదైనా అశ్లీల దృశ్యాలు చూడటం పాపం, అబద్ధం కదండి, తల్లిదండ్రులకు అవిధేయులగుట పాపం, కృతజ్ఞత లేకపోవటం పాపం కదండి, ఇవన్నీ పాపం. పాపం అంటే పాపమే. వాక్యం ఏది చెబితే దానికి ఆ పేరు పెట్టాల్సిందే, ఆ పేరు పెట్టాల్సిందే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇదొక్కటి నా బలహీనతలే పాస్టర్. బలహీనత పాపమే. అది నువ్వు బలహీనత అనుకోవద్దు, అది నువ్వు బలహీనత అనుకోవద్దు, అది పాపమే. ఆ పాపం ఒకరోజు నేను ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా? పాపం వలన వచ్చు జీతము మరణము. అగ్ని గుండానికి నిన్ను తీసుకెళ్ళకముందే దేవుని వాక్యం దగ్గరికి రా. ఇస్సాకు దినాల్లో ఫిలిస్తీన్లు పూడ్చివేసిన బావులన్నీ అబ్రహాము మరలా తిరిగి తవ్వించెను. కరువు కాలంలో, కష్టకాలంలో నువ్వు ఫలించాలంటే మొదటి మాట, వాక్యం అనే బావులు ఉన్నాయా? వాక్యం అనే బావులు త్రవ్విస్తున్నావా? దేవుని వాక్యంతో ఎంత సమయాన్ని గడుపుతున్నావు? దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుని వాక్యాన్ని చదవటానికి ఎంతసేపు సమయం ఇస్తున్నావు? కొంతమంది వాక్యం చదవకుండా మేము అభివృద్ధి పొందాలంటే వాక్యం లేకుండా వాక్యానుసారమైన అభివృద్ధి ఉండదు. వాక్యం, దేవుని వాక్యం. అందుకే కదా చక్కటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఎలా చదవాలి వాక్యాన్ని? ఆనందంగా ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అతడు చేయనదంతయు. వాక్యం చదువుతున్నారా? నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు నీ వాక్యములు వెల్లడి తోడనే వెలుగు కలుగుతుంది. అది తెలివి లేని వారికి తెలివినిస్తాయి. దేవుని వాక్యం, వాక్యం అనే బావులు త్రవ్వుతున్నారా? ఉన్నాయా మీ జీవితంలో? 23వ కీర్తన వచ్చా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్లను ఆయనను పరుండి చేర్చున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆగిపోయింది. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తాయి. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము, నూనెతో నా తల, నా బ్రతుకు దినం, నా గిన్నె, నేను బ్రతుకు దినములన్నీ చిరకాలము. అమ్మ ఉందా? కాస్త ఎనర్జీ ఉందా? ఇవన్నీ కంటతుండాలి. 91వ కీర్తన మొదటి వచనం చెప్పండి. మహోన్నతుని, వెరీ గుడ్. అబ్బా మనసు నిండా కాస్త నెమ్మది వచ్చింది. వాక్యం ఉండాలి. వాక్యం అనే బావులు త్రవ్వండి. వాక్యాన్ని కంటత పెట్టండి. వాక్యాన్ని ఒక చోట పోయి పిల్లలు బాగా వస్తుందంటే, ఒక చోట సండే స్కూల్ జరుగుతూ ఉందంట. బాగా వినండి. సండే స్కూల్ జరుగుతూ ఉందంటే ఆ చర్చికి ఇట్లానే, మన చర్చికి ఎదురుగా ఒక మాస్టర్ గారు ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. పిల్లలు ప్రతి వారం సండే స్కూల్కి వెళ్ళి టీచర్ గారు చెప్పడం ఆయన బాగా మైకులో వింటూ ఉన్నాడు మాస్టర్ గారు. ఆ మాస్టర్ గారు గబగబా ఒక వారం పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకోవాలని సండే స్కూల్ దగ్గరికి వచ్చాడు. వచ్చి సండే స్కూల్ క్లాస్ జరుగుతూనే ఉందంట. ఆఖరిలో ఉన్న పిల్లని పిలిచి ఒక ప్రశ్న అడిగి పోదామలే, వాడు సమాధానం చెప్తే వెళ్ళిపోదామని అనుకున్నాడంట. అరే బాబు, ఎరికో గోడలు ఎవరు పగలగొట్టారా అన్నాడంట.
వాడు బిత్తరపోయి ఏడుస్తున్నాడంట. ఎందుకురా నువ్వు ఏడుస్తుంది? నేనేం అడిగాను? ఎరికో గోడలు ఎవరు పగలగొట్టారా అని అడిగితే ఏడుస్తున్నావేందిరా అంటే ఈ తతంగం అంతా టీచర్ గారు, సండే స్కూల్ టీచర్ గారు చూస్తున్నారు. మాస్టర్ గారు ఏంది పిల్లలు నేర్పిస్తున్నారు? అన్నే అనింది. ఏమా పిల్లలు నేర్పిస్తున్నారు ఏంది అంటే ఏమనలేదు టీచర్ గారు, నేను ఎరికో గోడలు ఎవరు పగలగొట్టారా అంటే వాడు పెద్దగా ఏడుస్తున్నాడంటే ఈ టీచర్ అనిందంటే వాడు మంచి పిల్లోడు అట్లాంటి పనులు చేయడండి అనిందంట. ఈయన బిత్తరపోయాడంట. ఒరే స్వామి, పిల్లోడిని అడిగితేమో పిల్లోడేమో ఏడ్చాడు. అది టీచర్ గారికి తెలిసి వాడు మంచి పిల్లోడు, వాడు అట్టాడి పనులు చేయడని చెప్పి అమ్మో ఇట్లా ఉందని చెప్పి ఆయన దిగులుతో చర్చిలో నుంచి బయటకు వెళ్తుంటే ఆ సంఘ పెద్దలు ఎదురయ్యారంట. ఏంది మాస్టర్ గారు, ఏంది వచ్చి నిరాశకి వెళ్తున్నారు, ఏంది చర్చికి వచ్చి నిరాశకు పోతున్నారంటే ఏం లేదయ్యా, బాగా ఆదివారం చర్చి జరుగుతుందని వస్తే ఎరికో కూడా ఎవరు పగలగొట్టారని పిల్లోడిని అడిగితే వాడేం పెద్దగా ఏడ్చాడు. ఆ తతంగం టీచర్ గారు చూసి వాడు మంచి పిల్లోడు అండి, వాడు అట్లాంటి పనులు చేయడనింది, అందుకని బాధతో వెళ్తున్నారంటే ఆ సంఘ పెద్దలు అన్నారంట, ఎవరు పగలగొడితే పగలగొట్టారులేండి, రేపు కమిటీ మీటింగ్లో పెట్టి మరలా కట్టించేద్దాంలే అని అన్నారు. దానికి ఆయన ఇంకా బిత్తరపోయాడంట. అంటే పిల్లలకి లేదు వచ్చే జ్ఞానం, దేవుని జ్ఞానం టీచర్కి లేదు. అటు చూస్తే అట్టుండబాకండి. సిబిసి అంటే వాక్యం బాగుండాలి. హల్లెలూయా. దేవుని వాక్య జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. వాక్యం అనే బావులు త్రవ్వాలి మనం. హల్లెలూయా. వాక్యం దానికి ఏ పేరు పెడితే మనం కూడా దానికి అదే పేరు పెట్టాలి. ఇది పాపం అంటే పాపమే. అశ్లీల దృశ్యాలు చూడటం పాపం, బైబిల్ చెప్తుంది అది పాపమే. నగ్నంగా ఒక స్త్రీని చూడటం పాపం, నగ్నంగా ఒక పురుషుని చూడటం పాపం, అది పాపం అంటే పాపమే. పొరుగువాని భార్యను ముట్టువాడు శాపగ్రస్తుడు, అది పాపం అంటే పాపమే. వాక్యం ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టాలి. కరువులో ఫలించాలంటే వాక్యం అనే బావులు త్రవ్వాలి. మొదటిగా ఏం చేశాడు ఇస్సాకు? వాక్యం అనే బావులు త్రవ్వాడు. చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. సామెతలు 27వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. వారిని తీసిన వాళ్ళు బాగా చూడండి. ఆ మాట అర్థం చేసుకోండి. రాయి బరువు ఇసుక ఏంటంట? రాయి బరువు ఇసుక భారం. మూడుని కోపము, చెప్పండి ఆ మాట, మూడుని కోపము ఆ రెంటికంటే కూడా. ఇస్సాకు ఆ బావులు తవ్వించడానికి కారణం ఏంది? ఫిలిస్తీన్లు ఏం చేశారు? వారి కోపముతో బావులు ఏం చేశారు? పూడ్చివేశారు. చెప్పండి ఏం చేశారు? వారి కోపముతో వారి అసూయతో ఏం చేశారు? బావులు పూడ్చివేశారు. చాలాసార్లు మన బావులు పూడ్చివేసుకుంటున్నాం మనమే, మన కోపంతో, మన మూఢత్వంతో. బైబిల్ చెప్తుంది రాయి బరువు ఇసుక భారం, మూడుని కోపము అసలు ఆ రెంటికంటే బరువు. చూసారా? అర్థం చేసుకున్నారు ఈ మాట? మనకొచ్చే కోపం, దేవుని బిడ్డలమని తెలిసి కూడా మనకొచ్చే కోపం వల్ల వాక్యాన్ని బావులు త్రవ్వించుకోవడానికి బదులుగా మనమే ఆ బావులు ఏం చేస్తున్నాం? పూడ్చివేస్తున్నాం. ఇంకెక్కడ అభివృద్ధి ఉంటుంది? ఇంకెక్కడ ఆశీర్వాదం ఉంటుంది? బావులు త్రవ్వితే ఆశీర్వాదం, కానీ బావులు పూడిస్తే ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. బావులు తవ్వండి. కోపంతో, అసూయతో, ద్వేషంతో బావులు పూడ్చివేసుకోబాకండి. ఈరోజైనా బావులు తవ్వటం ప్రారంభించండి. వాక్యమనే బావులు త్రవ్వుదముగాక. ఇస్సాకు వలె వాక్యమనే బావులు త్రవ్వుదముగాక. కరువులో ఫలించాలంటే మొదటి సూత్రం ఏంటి? వాక్యం అనే బావులు త్రవ్వాలి. వాటికి అబ్రహాం ఏ పేరు పెట్టాడో అవే పేర్లు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండము 26-23 నేను చదువుతున్నాను. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రియే నేను చదువుతున్నానండి, చూడండి. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము,
నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము, హల్లెలూయా. రెండవది, ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి. కరువులో ఫలించాలంటే వాక్యం అనే బావులు త్రవ్వాలి. రెండవది, ప్రార్థన అనే బలిపీఠము కట్టాలి. అక్కడ ప్రార్థన అనే బలిపీఠం కట్టాడంట. బలిపీఠము కట్టి అబ్రహాము ఇస్సాకు బలిపీఠము కట్టి అక్కడ ఏం చేశాడు? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. కరువులో ఫలించాలంటే ప్రార్థన అనే బలిపీఠం, ప్రార్థన అనే బలిపీఠం. చాలా కుటుంబాల్లో ప్రార్థన అనే బలిపీఠాలు ఇవ్వండి. ఉందా మీ ఇంట్లో? ప్రార్థన ఉందా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చాలా బలమైనది. ప్రార్థన చేసుకుంటున్నారా? వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? సంఘ ప్రార్థనలు ఉన్నాయా మీ ఇంట్లో? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? మీ ఇంట్లో ప్రార్థన అనే బలిపీఠం ఉందా? బలిపీఠం, ప్రార్థన అనే బలిపీఠం కట్టాడు. చూడండి, కరువులో బలిపీఠం కట్టాడు. కరువులో ఫలించాలంటే ప్రార్థన అనే బలిపీఠం. తల్లిదండ్రులారా, వీళ్ళలో ప్రార్థన జరుగుతుందా? ప్రార్థన చేసుకుంటున్నారా? తల్లి తండ్రి ప్రార్థన చేసే వాళ్ళైతే, తల్లి తండ్రి మోకరించి ప్రార్థన చేసే వాళ్ళైతే వారి పిల్లలు కూడా ఖచ్చితంగా ఏం చేస్తారు? నేను మొన్న చెప్పా కదా, బుధవారం ప్రార్థనలో చెప్పా. కర్నూలు పెళ్ళికి వెళ్ళాం పాస్టమ్మ గారు నేను వాకింగ్ చెప్పడానికి. కోల్ సెంటినియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో మనకు తెలిసిన వాళ్ళు, పాస్టర్ గారు మీరు వాకింగ్ చెప్తూ రండి అని ఆహ్వానిస్తే వెళ్ళాం. పెళ్ళి అయిపోయింది, చక్కగా అందరం భోజనానికి కూర్చున్నాం. బాగా వినండి, భోజనానికి కూర్చున్నాం. ఆ భోజనానికి మమ్మల్ని పిలిచిన ఆ విందు ప్రధాని దాన్ని అంతా ఆర్గనైజ్ చేస్తున్నా, బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తారంటే గెస్టులందరినీ, పాస్టర్ గారు మీరు కూడా రండి మాతో భోంచేదురని ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఆ తర్వాత నాయకులు, వాళ్ళతో పాటు ఆ చర్చి ఎల్డర్స్ మమ్మల్ని కూర్చోబెట్టాడు. మమ్మల్ని కూర్చొని ఆయన సెంటర్లో కూర్చున్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన పిల్లలు కూడా కూర్చున్నారు, ఆయన ఫ్యామిలీ కూడా భోజనం కూర్చున్నారు. ఆయన ఏం చేశారంటే చూడండి, బాగా మంచిగా అందరం భోజనం చేస్తున్నాం, బిర్యానీ తింటున్నాం. ఆ సమయంలో ఆయన ఏం చేశారంటే, ఎందుకో ఆయన దరహాసం చూయించుకోవాలనో, మా మధ్యలో ఆయన ఏదో గొప్పతనం చూయించుకోవాలి దేనికో, తింటూ వాళ్ళ కొడుకు పేరు డేవిడ్, ఎరా డేవిడ్గా అన్నాడు. ఆయన వెంటనే ప్రతిస్పందన ఏం తెలుసా? వాళ్ళ కొడుకు నోట్లో నుంచి ఎరా డాడీగా అన్నాడు. వాళ్ళ కొడుకు ఏమన్నాడు? ఎరా డాడీగా అన్నాడు. ఆయనకి సిగ్గుపోయి మా మధ్యలో టేబుల్ కింద నుంచి కాలుతో కొడుతున్నాడు వాళ్ళ కొడుకుని. టేబుల్ కింద నుంచి. చూసారా? తల్లిదండ్రులు ఏది చేస్తే చెప్పండి, పిల్లలు అదే చేస్తారు. తల్లిదండ్రుల దగ్గర నుంచే క్రమశిక్షణ, తల్లిదండ్రుల దగ్గర నుంచే ప్రార్థన, తల్లిదండ్రుల నుంచే విధేయత, తల్లిదండ్రుల నుంచే దేవుని భయము, దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆసక్తి, దేవుని ఇంట్లో గడపాలనే ఆ ఆసక్తి తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. తల్లిదండ్రులారా, మీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉందా? ఇస్సాకు కరువులో ఫలించాడంటే ప్రార్థననే బలిపీఠాన్ని కట్టాడు. మీ గృహాల్లో ప్రార్థననే బలిపీఠం ఉందా? ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లలకు మీరు ప్రార్థన చేయకుండా మీ పిల్లలను ప్రార్థన చేయమంటే ఎలా చేస్తారు? ఎలా జరిగిద్ది అది? ఎలా జరిగిద్ది? ప్రార్థన చేసుకోవాలి. ఇస్సాకు కరువులో ఫలించాడంటే ఇప్పటి వరకు ప్రార్థన జీవితం లేకపోయినా ఈ రోజు నుంచైనా మీ గృహాల్లో ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా కరువులో ఫలిస్తారు. మీకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తాడు యేసయ్య. కరువులో ఫలించాలంటే వాక్యం అనే బావులు త్రవ్వించాడు. రెండవది, ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు. చెప్పండి, రెండు విషయాలు విన్నాం. ఒకటి ఏం చేశాడు? వాక్యం అనే బావులు తవ్వించాడు. రెండవది, ప్రార్థననే బలిపీఠం. మూడవది రాసుకోండి, వేరుపరిచే గుడారము వేశాడు. చూడండి 25వ వచనం మనం చదివాం కదా. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి
యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ అంటే వారి మధ్యలో నుంచి వేరై ఏం చేశాడు? వేరుపరిచే గుడారము వేసాను. ఇస్సాకు ఆ ప్రాంతంలో ఒక స్ట్రేంజర్. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో పరదేశులము. లోకానికి మనకు వేరుగా ఉండాలి. చూడండి, మీకోసం ఒక మాట చదువుతా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 2. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తీయండి. చక్కగా ఒక చక్కటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 2. అపోస్తుల కార్యము గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 37వ వచనం చదువుతున్నా. మీరు బాగా మీరు చూడండి. నేను కొన్ని మాటలు చదువుతాను. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యం 2:37. వారు, చెప్పండి, వారు అనండి. అందరు గట్టిగా చెప్పాలి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అనండి. వేరై అనండి. వారు మొదట ఏం చెప్పాను? వారు ఏమయ్యారు? వేరై ఏమయ్యారు? ఈ తరము వారికి వేరై రక్షణ పొందడని చెప్పాను. ఇప్పుడు 42వ వచనం చూడండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును వారు వీరయ్యారు, వీరు వేరయ్యారు. చెప్పండి ఆ మాట. వారు వీరయ్యారు, వీరు వేరయ్యారు. చెప్పండి గట్టిగా. వారు వీరయ్యారు, వీరు వేరయ్యారు. చెప్పండి గట్టిగా. వారు వీరయ్యారు, వీరు. నువ్వు వేరయ్యావా? లేదండి, కలుపుకొనే పోతానండి, అవసరంలా. బైబిల్ చెప్తుంది, మూర్ఖులకు ఈ తరమ వారికి మీరేమవ్వండి? వేరవ్వండి. వేరుపరిచే గుడారము. వీఆర్ సపరేట్ పీపుల్. మనము ఈ లోకంలో పరదేశులము. మనం దేవుని బిడ్డలం. లోకం అనే మాలిని అంటకుండా మనల్ని మనం పవిత్రపరుచుకొని జీవించాలి. లోకంలో ఉన్న కదండి చేప ఉప్పు నీళ్ళలో ఉన్న చేపలోకి ఏం పోదంట? ఉప్పు ఉంటుందా? చెప్పండి. మరలా చేపను కడిగేటప్పుడు ఏమేసి కడుగుతారు? ఉప్పేసి కడుగుతారు. క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్న, దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉన్న లోక మాలిన్యం అంటించుకోకుండా ప్రత్యేకంగా జీవించాలి. వారు వీరవ్వాలి, వీరు వేరవ్వాలి. చెప్పండి గట్టిగా. వారు వీరవ్వాలి, వీరేమవ్వాలి? ఈ మూర్ఖులకు ఈ తరమ వారికి ఏమవ్వాలి? మనం వేరవ్వాలి. హల్లెలూయా. వేరై వచ్చామంతే. ఇంక మరలా అటు వెనక్కి చూడబాకండి. వేరై వచ్చామంతే. ప్రభు పిలిచాడు మనల్ని ప్రత్యేకంగా ఉంటానికి. ఒక సహవాసం ఇచ్చాడు, ఒక సంఘం ఇచ్చాడు, ఒక దేవుని నడిపించాడు, ఒక దైవజనులు ఇచ్చాడు. ఇంక మరలా వెనక్కి చూడబాకండి. వారు వీరయ్యారు, వీరు వేరవ్వాలంతే. మరలా వెనక్కి చూడకూడదు. వెనక్కి చూసేది ఏం తెలుసా? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా తిరగకూడదు అంతే. కుక్క వాంతికి తిరిగేటప్పుడు చూస్తారా, భలే ఉందిరా, దీన్ని నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో పెట్టాలరా, ఇది కెమెరాలో ఫోటోలో బంధించ అనుకుంటారా ఎప్పుడన్నా? అసలు అది ఆలోచిస్తేనే ఏమొస్తుంది మనకు వస్తుంది వాంతి. దేవుని బిడ్డలంగా లోకంలో నుంచి వేరుపరిచాడు దేవుడు మనల్ని. ఇంక మరలా లోక సాంగత్యంలోకి వెళ్ళకూడదు. వారు వీరయ్యారు, వీరు వేరయ్యారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వేరైన వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వేరు కాకపోతే ఈరోజైనా వేరవు పోయి అంటించుకోబా. ఫెవిస్టిక్ అండి. చిన్నప్పుడు ఒక ఫెవిస్టిక్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది.
గాలాలు వేసి చేపలు పడుతుంటారు ఒకళ్ళు. ఒకడేం చేస్తాడు తెలుసా, పుల్లకి ఫెవిస్టిక్ రాసుకొని వస్తాడు, వచ్చి అట్ట నీళ్ళలో పెట్టగానే టకటక మూడు చేపలు అంటిపోతాయి. అంటించుకోబాకండి. లోకానికి వేరై జీవించాలి మనం. హల్లెలూయా. లోకంతో మనకు సంబంధం లేదు. హల్లెలూయా. వారు వీరవ్వాలి, వీరు వేరవ్వాలి, అంతే. వేరుపరిచే గుడారం వేశాడు. కరువులో ఫలించడానికి 3వ సూత్రం వేరుపరిచే గుడారం. 4వ మాట రాసుకోండి. సాక్ష్యం అనే సత్యాన్ని హత్తుకున్నాడు. హల్లెలూయా. సాక్ష్యం అనే సత్యాన్ని హత్తుకున్నాడు. చూడండి గబగబా ఆదికాండం 26. ఆదికాండము 26. ఇస్సాకుకి ఆ ప్రజలు ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఆదికాండము 26వ అధ్యాయం 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు. మొదటి సాక్ష్యం ఏంది? నీవు మాకంటే. తర్వాత 28వ వచనం చూడండి. 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. రెండవ సాక్ష్యం, నీకు తోడై, దేవుడు నీకు తోడై ఉండుట చూచితిమి. 29వ వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి గనుక నీవును మాకు కీడు చేయకుండా నీతో చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు 3 సాక్ష్యాలు వచ్చినాయి ఇస్సాక్కి. దేవుని కోసం వేరయ్యాడు కాబట్టి 3 సాక్ష్యాలు వచ్చాయి. ఒకటి ఏమన్నారు? నీవు మాకంటే బహుబలము గలవాడవు. హల్లెలూయా. ఎవరైతే వేరై జీవిస్తారో వారి గురించి లోకం ఇచ్చే సాక్ష్యం చూడండి. నీవు బహుబలము గలవాడవు అన్నారు. రెండవదిగా నిశ్చయముగా యెహోవా నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు అని చెప్పారు. 3వది, నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్తా, వినండి, బాగా వినండి. వింటున్నారు మీరు? వింటున్నారా? ఆర్ యు లిజనింగ్? వింటున్నారా? బాగా వింటున్నారా? వింటున్నామంటున్న వారంతా కాస్త నా తట్టు తిరగండి. వింటున్నారా? బాగా తలుపుతున్నారు పాపం. మీరు వింటున్నారు. మనిషి మరణిస్తాడు కానీ సాక్ష్యం మరణించదు. మనిషికి మరణం ఉంది, మనకు మరణం ఉంది, కానీ మనం విడిచిపెట్టి వెళ్ళిన సాక్ష్యానికి ఏమీ లేదు, మరణం లేదు. అందుకని సాక్ష్యం చాలా గొప్పది. సాక్ష్యం కొరకు బ్రతకాలి మనం. అబ్రహాము ఇస్సాకు చనిపోయాడు, కానీ ఇస్సాకుకి ఇచ్చిన సాక్ష్యం, నీవు మాకంటే బహుబలము గలవాడవయ్యా, నీకు దేవుడు తోడై ఉన్నాడయ్యా, నీవు దేవుని ఆశీర్వాదం పొందినవాడవు. ఎంత గొప్ప సాక్ష్యం. బైబిల్లో ఎలీషాకు కూడా గొప్ప సాక్ష్యం ఉంది. బాగా వినండి. ఎలీషాకి ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోసిన వాడితడే ఒక సాక్ష్యం. ఏలియా ఆత్మ కలిగిన వాడు అనే ఒక సాక్ష్యం. షూనేమీరాలు ఇచ్చిన సాక్ష్యం ఏందో తెలుసా? మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు ఎవరో భక్తిగల దైవజనుడు అనే సాక్ష్యం షూనేమీరాలు ఇచ్చిందండి సాక్ష్యం. అయ్యా మన ఇంటికి వచ్చుచు అంటే ఇంటికి వచ్చినప్పుడల్లా ఎలీషా ఇంట్లో ఏం చేసేవాడు? భోజనం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. లేక అమ్మ మంచిదే, కానీ ఏం చేసేవాడు? ఆ ఇంట్లో కర్మేలు వెళ్ళాలంటే షూనే మీదుగా వెళ్ళాలి. షూనే మీదకి వెళ్ళేటప్పుడల్లా షూనేమీరాలు ఎలీషాకి ఏం పెట్టేది? భోజనం పెట్టేది. మరి ఆమె భోజనం పెట్టేటప్పుడు ఎలీషా ఎలా తిన్నాడో, ఆ తింటంలో ఆమె ఏం చూసిందో సాక్ష్యం ఇచ్చిందండి. మన ఇంటికి వచ్చుచూ పోచున్నవాడు ఎవరు? భక్తి గల. చాలాసార్లు మమ్మల్ని కూడా పిలుస్తారు దైవ సేవకులు. నేను ఒక ఇంటికి వెళ్ళా, బాగా పెడితే మళ్ళా వెళ్తూ ఉంటాం కదండి. వెళ్ళినప్పుడల్లా అమ్మ పెట్టమ్మదండి. ఆమె ఏమనుకుందో ఏమో, ఉప్మా బిర్యానీ చేసింది ఆ రోజు. దాని పేరేం బిర్యానీ అంటే అన్నం అంతా చిమిడింది, మొక్కలు కూడా ఎక్కడెక్కడ గుర్తుపట్టలేనంతగా ఉప్మా బిర్యానీ పెట్టింది. పాపం అమ్మ నీకు వందనాలు తల్లి, కష్టపడి చేసుంటావు, నువ్వు కూడా మంచిదానివే, కష్టపడి చేసుంటావు, కానీ ఏమైపోయింది? బిర్యానీ కాస్త ఉప్మా అయిపోయింది అనుకొని వచ్చాను. చూడండి ఎలీషాకి ఆమె ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. మరి ఆ తినేటప్పుడు ఏం చూసింది ఆమె?
గొప్ప సాక్ష్యం మరణించదండి. సాక్ష్యం మరణించదు. సాక్ష్యం కొరకు బ్రతకాలి. మనం మంచి సాక్ష్యం కొరకు జీవించాలి. ఈ సాక్ష్యం, ఇస్సాకుకి ఈ సాక్ష్యం రావడానికి కారణం ఎవరో తెలుసా? తన తల్లి అయిన శారమ్మ గురించి బైబిల్లో ఏ స్త్రీకి కూడా ఆమె చనిపోయిన తర్వాత, ఆమె వయసు లేదు కానీ శారాయి చనిపోయినప్పుడు 120 సంవత్సరాల వయసు గలదని రాశారు బైబిల్లో. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ స్త్రీకి ఆమె చనిపోయినప్పుడు వయసు రాయలా బైబిల్లో ఎక్సెప్ట్ శారాయి. శారాకి ఆ సాక్ష్యం ఉంది. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఇస్సాకు కూడా ఆ సాక్ష్యంతో బ్రతకాలని నేర్చుకున్నాడు. సాక్ష్యం చాలా గొప్పది. ఈరోజు మనకి ఏ సాక్ష్యం ఉంది? మన గురించి ఏ సాక్ష్యం చెప్తారు? మనుషులు ఎవరని చెప్పమంటే ఏ సాక్ష్యం చెప్తారు? సాక్ష్యం అనే సత్యాన్ని హత్తుకున్నాడు. కరువులో ఫలించాలంటే 4 విషయాలు విన్నాం. 1, వాక్యం అనే బావులు తవ్వించాడు. 2, ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు. 3, వేరుపరిచే గుడారం వేశాడు. 4, సాక్ష్యం అనే సత్యాన్ని హత్తుకున్నాడు. ఒక్క సుజాతకే ఏంటుంది అనుకుంటున్న వాక్యం టక మంచి అవుతుంది. చెప్పండి ఈ 4 చెప్పండి. 4 వినే వాళ్ళందరూ. 1, వాక్యం అనే బావులు తవ్వించాడు. 2, ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు. 3, వేరుపరిచే గుడారం వేసాడు. 4, సాక్ష్యం అనే సత్యాన్ని హత్తుకున్నాడు. ఆఖరిది అంటే ఇంకొచ్చేసేవారా పాస్టర్ గారు కొందనాలు. ఎంత సంతోషమో మీకు. వాక్యం లాస్ట్కి వచ్చేసింది. ఆఖరి పాయింట్ చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 32వ వచనం. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గుర్చి అతనికి తెలియచేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పారు కనుక దానికి షేబా అను పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. ప్రమాణం అనే చోట నివసించాడు. బేర్షెబాలో నివసించాడు. ప్రమాణం అనే చోట నివసించాడు. ఆఖరి పాయింట్. ఇస్సాకు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ బావి తవ్వితే ఆ బావిలో నుంచి నీళ్ళు వచ్చింది. దానికి షేబా, ప్రమాణము. దేవుడు ప్రమాణం చేసిన, దేవుడు వాగ్దానం చేసిన ఆ చోట నివసించాడు. ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఉంది, నా దేవుడు ఇక్కడ నన్ను ఆశీర్వదిస్తాడని ఆ చోట నివసించాడు. కరువులో ఫలించాలంటే దేవుని వాగ్దానం ఇచ్చిన చోట నువ్వు నివసించాలి. దేవుడు ప్రమాణం చేసిన చోట నువ్వు నివసించాలి కదా. చాలామంది ఏమంటారు తెలుసా? నేను నా కష్టం వల్ల నేను ఆశీర్వదించబడ్డానండి. కాదు. నేను నా జ్ఞానం వల్ల, నేను నాకున్న చదువు వల్ల, నేను నాకున్న డబ్బుల వల్ల కాదండి. ఈరోజు మనం ఆశీర్వదించబడ్డామంటే ఆశీర్వాదానికి కారణం ఎవరు చెప్పండి? యేసయ్య. ప్రమాణం అనే చోట నివసించాడు. దేవుడు ఎక్కడ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అనే చోట నివసించాడు. కాబట్టి ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. దేవుడు ఎక్కడ నివసించమన్నాడో ఆ చోట నివసించి దేవుని కొరకు ఫలించాడు. నీవు నేను ఫలించాలంటే చాలామంది ఏం చెప్తారో తెలిసి ఈ రోజుల్లో, మేము ఆ ప్రాంతానికి వెళ్ళాం కాబట్టి అది ఆశీర్వదించబడింది. కాదండి. మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మేము అక్కడ ఉన్నాం కాబట్టి కాదు. నువ్వు నేను రాకముందే ఆశీర్వాదాలు వచ్చినాయి. ఆయన ఆశీర్వదించిన చోటుకు వచ్చాం కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అది చెప్పాలి మనం. దేవుడు ఆయన ఆశీర్వదించిన చోటుకి నేను వచ్చాను కాబట్టి దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించి. ఆయన ప్రమాణం చేసిన చోటుకి నేను వచ్చాను కాబట్టి దేవుడు నన్ను ఏం చేశాడు? ఆయన వాగ్దానం చేసిన చోట నేను ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అది చెప్పాలి మనం అది మర్చిపోకూడదు కదా. ముందు ఆయన, తర్వాతే ఆశీర్వాదం. దేవుడు ప్రమాణం చేసిన చోట నివసించాడు కాబట్టి ఇస్సాకు కరువులో కూడా ఫలించాడు. 5 విషయాలు విన్నాం. కరువులో ఫలించాలంటే మొదట ఏం చేయాలి? వాక్యం అనే బావు తవ్వించాలి. తర్వాత వాటికి ఏ పేర్లు పెట్టాలో. రెండవది ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు. ప్రార్థన ఉండాలి. మూడవది వేరుపరిచే గుడారం వేశాడు. వేరుపరచాలి. వారు వీరవ్వాలి, వీరు
వేరవ్వాలి, వేరుపరచాలి. మనకి లోకానికి సంబంధం లేదు. సిబిసి సపరేట్ పీపుల్. క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరం వేరుగా జీవించాలి. ప్రభు కోసం వేరుపరిచే గుడారం వేసి. 4వది సాక్ష్యం అనే సత్యాన్ని హత్తుకున్నాడు. సాక్ష్యానికి ప్రాధాన్యత ఇచ్చి జీవించాడు. 5వది ప్రమాణం అనే చోట నివసించాడు. ఈ 5 విషయాలు మనం ఫలించటానికి దేవుడు చక్కగా మనకు బోధించాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు సరి చేసుకుంటూ, ప్రభా కరువులో నేను కూడా ఫలిస్తానయ్యా, కరువులో నేను కూడా ఫలిస్తాను. కరువులో ఉన్నాను, కష్టంలో ఉన్నానయ్యా. కరువులో ఫలించుట ఎట్లు నాతో ఈరోజు మాట్లాడేందుకు స్తోత్రాలు. కరువులో ఎలా ఫలించాలో 5 విషయాలు ఇస్సాకు జీవితంలో నుంచి సూటిగా స్పష్టంగా నాతో మాట్లాడేందుకై నీకు స్తోత్రాలు. కరువులో ఫలించాలంటే మొదట విన్నానయ్యా, వాక్యం అనే బావులు త్రవ్వాలి. నీ వాక్యాన్ని ఇక నేను నిర్లక్ష్యపరచనయ్యా. నీ వాక్యాన్ని హత్తుకొని జీవిస్తానయ్యా. వాక్యానికి ప్రాధాన్యత ఇస్తానయ్యా. వాక్యానుసారంగా జీవిస్తానయ్యా. వాక్యానికి లోబడతానయ్యా. యేసయ్యా సహాయం. కృతజ్ఞతతో ప్రభానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం. 2వది ప్రార్థన అనే బలిపీఠం కట్టాడయ్యా. ఈరోజు నుంచి నేను ప్రార్థన చేసుకుంటా. నా ఇంట్లో ప్రార్థన ఉండాలి, నా బిడ్డలకి నేను ప్రార్థన ఇవ్వాలయ్యా. ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి. వేరుపరిచే గుడారం వేశాడయ్యా. వేరుగా జీవించాలి. వారు వీరయ్యారు, వీరు వేరవ్వాలయ్యా. లోకానికి వేరుగా మేము జీవించాలయ్యా. వేరుపరిచే గుడారం వేస్తానయ్యా. వేరుపరిచే గుడారం వేస్తాను. నీ కొరకు వేరుగా జీవిస్తానయ్యా. ప్రత్యేకంగా జీవిస్తాను. సాక్ష్యం అనే సత్యాన్ని హత్తుకున్నాడయ్యా. మంచి సాక్ష్యం కొరకు జీవిస్తానయ్యా. యేసయ్యా నీ కొరకు ఈరోజు నుంచి మంచి సాక్షిగా బ్రతుకుతానయ్యా. మంచి సాక్ష్యం కలిగి జీవిస్తానయ్యా. నాకు సహాయం చేయి ప్రభా. ప్రమాణం అనే చోట నివసించాడయ్యా. అయ్యా ఇస్సాకు ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు చెప్పిన మాట ప్రకారం జీవించాడు కాబట్టి ఇస్సాకుని మీరు ఆశీర్వదించాడు. నా వల్ల ఈ ప్రాంతం ఆశీర్వదించబడిందని చెప్పకుండా, దేవుని వల్ల నేను ఇక్కడున్నాను, దేవుడు ప్రమాణం చేసిన చోటికి నేను వచ్చాను, ప్రభు నన్ను ఇక్కడ ఆశీర్వదించాడని నీకు మహిమ తెచ్చే మాటలు మేము చెప్పటానికి సహాయం దయచే. అయ్యా తండ్రి, మీరు ప్రమాణం చేసిన బేర్షెబాలో ఉంటాం మాకు నేర్పించండి. మీరు వాగ్దానం చేసిన బేర్షెబాలో మేము ఉంటాం. మీరు వాగ్దానం చేసిన చోట మేము ఉంటాం మాకు నేర్పించండి. నివసించడం మాకు నేర్పించయ్యా. ఇస్సాకులాగా నేను కరువులో ఫలిస్తానయ్యా. ఇస్సాకులాగా నేను కరువులో ఫలిస్తానయ్యా. దేవుని కాడకు చక్కటి తీర్మానం తీసుకుందామా? దేవుని కాడకు చక్కని తీర్మానం తీసుకుందాం. అందరం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు చూపిన కృపామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమామయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. పాష్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా ఇస్సాకు కరువులో ఫలించినట్టుగా ఫలిస్తానని దేవుని కోసం ఒక తీర్మానం తీసుకునే వాళ్ళంటే మీ చేతిలో చూపిస్తారా? మీకోసం ప్రార్థన చేస్తాను. పాష్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా కరువులో ఫలిస్తాను.
ఇస్సాకు ఫలించినట్టుగా నేను కరువులో ఫలిస్తాను, నా కొరకు ప్రార్థన చేయండి అనేవారు. బాగా మీ చేతులు చూపిస్తారా? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన కాదు. చేతులు దించని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి, నీకు స్తోత్రాలు. కరువులో ఫలించుట అనే అంశం ద్వారా ఇస్సాకు జీవితంలో నుంచి సూటిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడేందుకై స్తోత్రాలు. నవ్వుకే కరువు వచ్చింది, నవ్వుకి కలవరం వచ్చింది. అయితే కరువే నవ్వును చూసి నవ్విందని మేము నేర్చుకున్నాం. ఎందుకంటే కరువులో ఫలించాడు ఇస్సాకు. ఇస్సాకు ఫలించాడు. వాక్యం అనే బావులు త్రవ్వాడు, ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకున్నాడు, వేరుపరిచే గుడారం వేసుకున్నాడు, సాక్ష్యం అనే సత్యాన్ని హత్తుకున్నాడు, ప్రమాణం అనే చోట నివసించాడు. ఈ 5 అద్భుతమైన విషయాలు తేట తెల్లంగా మీ వాక్యపు వెలుగులో మాకుతో మాట్లాడేందుకు స్తోత్రం. మేము కూడా ఫలించాలయ్యా. కరువులో ఫలించాలి, కష్టాల్లో ఫలించాలి, సమస్యల్లో ఫలించాలి. ఆ రీతిగా ఫలించుట కొరకు ఈరోజు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఇంకా మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన వారు మీ రక్షణలోకి రావాలి. రక్షణలో జారిపోతున్న వారు గట్టిగా నిలబడాలి. మీకోసం వేరుగా జీవించాలి, మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. మాకిచ్చిన ఈ వాక్యముకై నీకు వందనాలు చెల్లిస్తూ, మీ మెల్లని స్వరంతో మా హృదయాలు తెప్పరలు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.